జెండా పట్టుకున్న కార్యకర్తగా ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన నన్ను, లేకపోతే ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్గా పంపించిన నన్ను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారో కొంతమందికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక విజయనగరం సామ్రాజ్యంలో ఉన్న ఒక మహారాజు కుటుంబం నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్లో నన్ను పంపించారంటే నిజంగా నా కొంతమంది ఆశ్చర్యమయ్యారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక బాధ్యత గల కార్యకర్తగా నేను మొన్న 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సేవలు అవసరమని సగటు తెలుగువాడు ఆశించిన సమయంలో ఎక్కడైనా నేను ఇబ్బంది కలుగుతానేమో ఈ సీటు వాళ్ళని చెప్పేసి నేను టెన్షన్ ఫీల్ అయ్యాను. ఒక దశలో మన పార్టీ పెద్దలు తెలుసు, మీరు బీఫామ్ ఇచ్చిన తర్వాత నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది, ఇలాంటి నాయకత్వంలో ఇబ్బంది పడతామని నేను బీఫామ్ కూడా పంపిస్తే మళ్ళీ మందలించి నాకు బీఫామ్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెప్తుంటే ఈ విషయం, తెలుగు వాడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సగర్వంగా నేను ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళే సరే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వచ్చే గౌరవాన్ని కూడా నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, తెలుగు వాణిని, తెలుగు జాతిని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేమందరం కూడా గౌరవిస్తున్నామని ఆ గౌరవాన్ని మేము పొందుతున్నాం. అలాంటి వ్యక్తిగా ఈరోజు చాలా గౌరవపడుతున్నాను. అయితే పెద్దలందరికీ నేను ఒక విషయం తెలియజేసుకున్న కుటుంబ సభ్యులకి, నిన్ననే మన గౌరవ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చెప్పారు, ఒక సిగ్నల్స్ క్రాస్ చేస్తే ఎంత భూతత్వంలో చూపిస్తున్నారో మనం కూడా మన లైఫ్లో ప్రతి విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక అప్పలనాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎంపీగా ఉండకముందు ఒక కలిసేటి అప్పలనాయుడిని ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికి పరిమితం అవుతాం. ఈరోజు 1 కోటి మంది కుటుంబం ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతినిధులు మనం. ఏ తప్పు జరిగినా సరే మనకు రాదు, మన పార్టీ వ్యవస్థకు వస్తుంది. వ్యవస్థలో భాగం మనం. ఆ వ్యవస్థను ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది కార్యకర్తలకి, నాయకులకి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము కూడా పాటిస్తూ ఒకటి చెప్తున్నాను సార్, మీరు ఏదైతే ఆశించారో, ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అప్పలనాయుడికి ఇస్తే యావత్తు తెలుగుదేశం కార్యకర్తకి ఇచ్చినట్లయితే మీరు ఏదైతే గ్రహించి నారా లోకేష్ గారు సహకారంతో మాకు స్థానం కల్పింది ఈ పార్టీలో, అదే స్థానాన్ని కాపాడుతానని ఈ వేదికతో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.